రేపు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి సీఎంతో పాటు మీనాక్షి నటరాజన్ హాజరవుతారు. అనంతరం కొత్త పాత డీసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు, సెక్రటరీలతో సమావేశమవుతారు. కొత్త డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు సంస్థాగత ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్షించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నారు. డిసెంబర్ 8, 9న జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానికి ఆహ్వానం అందించనున్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మాట్లాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ టూర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థాంక్యూ లక్ష్మీ దుర్గా. రేపు రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. డిసెంబర్ 8, 9న హైదరాబాద్లో జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి రావాల్సిందిగా వాళ్లకు ఆహ్వానాన్ని అందజేస్తారు. దాంతోపాటుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు గాంధీ భవన్కు కూడా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఉదయం 10 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సమావేశానికి అధ్యక్షత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వహిస్తారు. మీనాక్షి నటరాజన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులుగా ఇటీవల నియామకమైనటువంటి కొత్త వాళ్ళు, దాంతోపాటు జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ రేపు సమావేశానికి హాజరవుతారు. వీళ్ళతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా గాంధీ భవన్ నుంచి కాసేపటి క్రితమే ఆహ్వానాలు అందాయి. ఇక రేపు జరగనున్నటువంటి సమావేశంలో సంస్థాగత నిర్మాణంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రానున్నటువంటి స్థానిక సంస్థల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి, దాంతోపాటు ఓట్ చోరీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, దాంతోపాటుగా పార్టీ నిర్మాణం, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పార్టీని ఏ విధంగా లీడ్ చేయాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఖమ్మంలో సమావేశం ఉంటుంది. ఆ ఖమ్మం సమావేశానికి వెళ్తారు. దాని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీకి, మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి ఆహ్వానాలు అందజేస్తారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు పార్లమెంట్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలు, ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.